రాజస్థాన్లోని ఖాటు అనే చిన్న గ్రామంలో ఒక పెద్ద రహస్యం దాగుంది. ఆ రహస్యం ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తుల్ని అక్కడికి రప్పిస్తోంది. ఆ గుడిలో కేవలం ఒక తల మాత్రమే ఉంటుంది. ఆ తలకి జనాలు తల వంచి నమస్కరిస్తారు. యుద్ధానికి వెళ్లే ముందు ఒక వీరుడు తన తలను దానం చేశాడు. మొండెం లేకుండా ఆ తల మాత్రమే మహాభారత యుద్ధం మొత్తాన్ని చూసింది. ఆ తలని ఈరోజు ఖాటు ధామ్లో దేవుడిగా పూజిస్తున్నారు. ఇది ఒక సాధారణ దేవుడి కథ కాదు. ఇది ఘటోత్కచుడి కుమారుడైన బర్బరీకుడి కథ. సాక్షాత్తు శ్రీకృష్ణుడే అతన్ని కలియుగ దేవుడిగా ప్రకటించాడు. కృష్ణుడు బర్బరీకుడి తలను ఎందుకు అడిగాడు అనేది ఇక్కడ అసలైన ప్రశ్న. నిజంగానే ఖాటు శ్యామ్ ఆ బర్బరీకుడేనా అన్నది మనం తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో సుమారుగా 1 కోటి మంది కంటే ఎక్కువ భక్తులు అక్కడికి వస్తారు. ఈ గుడికి వెళితే తమ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. కొందరికి ఉద్యోగం వస్తుంది, మరికొందరికి సంతాన భాగ్యం కలుగుతుంది, ఇంకొందరు చావు అంచుల దాకా వెళ్లి తిరిగి వస్తారు. ఇదంతా కేవలం యాదృచ్ఛికంగా జరుగుతుందా లేక నిజంగానే అక్కడ ఏదైనా అతీంద్రియ శక్తి ఉందా అనిపిస్తుంది. ఆ గుడి లోపల ఒక వింతైన ప్రశాంతత ఉంటుంది. అక్కడ ఉన్నది కేవలం ఒక తల మాత్రమే, కానీ దానిలో ఉన్న ఎనర్జీ వల్ల జనాలు గంటల కొద్దీ ధ్యానంలో ఉండిపోతారు. కలియుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు శ్యామ్ బాబా నీలిరంగు గుర్రం మీద యుద్ధానికి వస్తాడని చెబుతారు. అదంతా కేవలం ఒక నమ్మకమా లేక రాబోయే ఒక పెద్ద యుద్ధానికి సంకేతమా అనేది ఎవ్వరికీ తెలీదు. ఇక ఈ ప్రయాణంలో నమ్మకం, చరిత్ర, సైన్స్ మరియు రహస్యం అన్నీ ఒకచోట కలుస్తాయి. ఆ ఖాటు శ్యామ్ అద్భుత ప్రపంచంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఇది 2019వ సంవత్సరంలో జరిగిన సంఘటన. రాజస్థాన్లోని సీకర్ జిల్లాకు చెందిన ఒక వ్యాపారి ఢిల్లీలోని ఒక పెద్ద హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇక అతన్ని దేవుడే కాపాడాలని డాక్టర్లు చేతులెత్తేశారు. కుటుంబ సభ్యులు పూర్తిగా నిరాశలో మునిగిపోయారు. సరిగ్గా అదే సమయంలో అతని భార్య ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె నేరుగా ఖాటు శ్యామ్ గుడికి చేరుకుంది. కళ్లల్లో కన్నీళ్లు నింపుకుని తన భర్త ప్రాణాలు కాపాడితే ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చి సేవ చేస్తానని మొక్కుకుంది. మరుసటి రోజే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిలో ఊహించని మార్పు. అది చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఇలాంటి వేలాది అద్భుతాలు ఆ ఖాటు ధామ్లో ముడిపడున్నాయి. ఆ గుడి లోపల నిషాన్ సమర్పించడం లాంటి కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు పాటిస్తారు. ఈ నిషాన్ అనేది కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, దీని వెనుక నిజంగానే ఒక అద్భుతమైన శక్తి పనిచేస్తుంది. దేవుడికి తమ కోరికలు చెప్పుకుని నిషాన్ సమర్పించిన తర్వాత తమ జీవితంలో అనుకోని అద్భుతాలు జరుగుతాయని వేలాది మంది చెబుతారు. గుడికి కొద్ది దూరంలో ఒక పురాతనమైన శివలింగం ఉంటుంది. దానిని పగలగొట్టడానికి ఒకప్పుడు ఔరంగజేబ్ ప్రయత్నించాడు. అతని సైనికులు ఆ శివలింగం మీద దాడి చేయగానే అక్కడ ఒక వింత సంఘటన జరిగింది. దానితో ఆ సైన్యం మొత్తం భయపడి వెనక్కి పారిపోయింది. అంతటి క్రూరమైన రాజును కూడా భయపెట్టిన ఆ శక్తి ఏంటి అన్నది ఎప్పటికీ మిస్టరీనే. ఆ పగిలిన శివలింగం నేటికి ఒక హెచ్చరికలాగా కనిపిస్తుంది. గుడికి వచ్చే భక్తులు అక్కడికి చేరుకోగానే ఏదో తెలియని ఒక శక్తిని ఫీల్ అవుతారు. కొందరికి ఆయన కలలో కనిపిస్తాడు, ఇంకొందరికి తమ జీవితంలో కష్టాలను పరిష్కరించడం కోసం దొరుకుతాడు. ఇక ఖాటు శ్యామ్ బాబా చరిత్ర మహాభారత కాలం నాటిది. ఆయన ఘటోత్కచుడి కుమారుడు. కౌరవులు మరియు పాండవుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరిన చీకటి రోజుల నుంచి ఈ కథ మొదలవుతుంది. హస్తినాపుర రాజభవనం పూర్తిగా రాజకీయాలు మరియు కుట్రలకు కేంద్రంగా మారిపోయింది. పాండవుల మీద దుర్యోధనుడికి రోజురోజుకు కోపం పెరిగిపోయింది. ధర్మరాజుకి రాజ్యం అప్పగిస్తే భవిష్యత్తులో కౌరవుల అధికారం అంతమైపోతుందని అతడు భయపడ్డాడు. తను కేవలం ఒక సేవకుడిగా మిగిలిపోతానని అనుకున్నాడు. ఆ భయం మరియు అసూయ వల్లే పాండవులను అంతం చేయాలని అతను ఒక భయంకరమైన ప్లాన్ చేసుకున్నాడు. ధర్మరాజుకి పట్టాభిషేకం చెయ్యాలని భీష్ముడు సూచించినప్పుడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి మనసులో విషం నింపాడు. ధర్మరాజును రాజును చేస్తే ఆ రాజ్యం ఇక ఎప్పటికీ తమ చేతికి రాదు అని చెప్పాడు. ధర్మరాజు ఆ పదవికి సరైనోడే అని ధృతరాష్ట్రుడికి తెలుసు. కానీ కొడుకు బలవంతం భరించలేక పాండవులను వారణావతం పంపించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇది మామూలు ప్రయాణం కాదు, అదొక పెద్ద కుట్ర. దుర్యోధనుడు వారణావతంలో ఒక అద్భుతమైన భవనం కట్టాడు. పైకి ఎంతో అందంగా కనిపించే ఆ ఇల్లు లోపల మాత్రం ఒక మృత్యుకుహరం. 1,00,000 గృహాలు అని పిలిచే ఆ భవనాన్ని లక్క, కొవ్వు, ఎండుగడ్డి మరియు సులభంగా మండిపోయే వస్తువులతో నిర్మించాడు. పాండవులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ ఇంటికి నిప్పు పెట్టి వాళ్లను సజీవ దహనం చేయాలన్నది వాళ్ళ ఆలోచన. కానీ విధి మరోలా తలచింది. ఈ కుట్రను పసిగట్టిన విదురుడు పాండవులను పరోక్షంగా హెచ్చరించాడు. విదురుడు ఒక రహస్య మార్గం తవ్వే పనివాడిని అక్కడికి పంపాడు. ఆపద వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి అడవి వైపు ఒక సొరంగం ఏర్పాటు చేశాడు. పాండవులను కాల్చి చంపడానికి పురోచనుడు ఆ భవనానికి నిప్పు పెట్టే రాత్రి రానే వచ్చింది. కానీ ఆ మంటలు వ్యాపించకముందే భీముడు అతన్ని అడ్డుకున్నాడు. ఆ మంటల్లో పురోచనుడు కూడా కాలి బూడిదయ్యాడు. పాండవులు సురక్షితంగా ఆ సొరంగం గుండా బయటపడి హిడింబ నది తీరానికి చేరుకున్నారు. విదురుడు పంపిన పడవలో ఎక్కి వాళ్ళు ఒక దట్టమైన అడవిలోకి వెళ్లారు. అక్కడి నుంచి ఒక కొత్త కథ మొదలవుతుంది. మహాభారత యుద్ధాన్ని కేవలం 3 బాణాలతో మార్చేయగల ఒక వీరుడి పుట్టుకకు అదే నాంది పలికింది. ఆ అడవిలో హిడింబుడు మరియు అతని చెల్లెలు హిడింబ నివసించేవాళ్లు.
హిడింబుడు మనుషుల మాంసం తినే ఒక రాక్షసుడు. అడవిలో తిరుగుతున్న పాండవుల్ని చంపి ఆహారంగా తీసుకురమ్మని అతడు తన చెల్లిని ఆదేశించాడు. కాని విధి ఇక్కడ కూడా మరో అద్భుతం చేసింది. హిడింబ భీముడి ముందుకు రాగానే అతని వీరత్వానికి ముగ్ధురాలైంది. రాక్షస కన్య అయినప్పటికీ ఆమె మనసులో భీముడిపై ప్రేమ పుట్టింది. భీముణ్ణి కాపాడడం కోసం ఆమె తన సొంత అన్నని ఎదిరించింది. కోపంతో రగిలిపోయిన హిడింబుడు భీముడిపై దాడి చేశాడు. ఆ భయంకరమైన యుద్ధంలో భీముడు ఆ రాక్షసుణ్ణి మట్టుబెట్టాడు. ఆ తర్వాత హిడింబ భీముణ్ణి పెళ్లి చేసుకోవాలని అడిగింది. ముందుగా భీముడు ఆమెను నిరాకరించాడు. కానీ కుంతీదేవి జోక్యం చేసుకుని ఒక షరతు విధించింది. వారికి ఒక బిడ్డ పుట్టేంత వరకు మాత్రమే ఆమె వారితో ఉండాలని చెప్పింది. అలా అడవిలో వాళ్ల గాంధర్వ వివాహం జరిగింది. అక్కడే భీముడిలాంటి బలవంతుడైన ఘటోద్గజుడు జన్మించాడు. ఆ తర్వాత అతను మురా అనే రాక్షసరాజు కూతురైన అహిలావతిని వివాహం చేసుకున్నాడు. వాళ్ళకి అంజనాపర్వ మరియు బర్బరీకుడు అనే 2 కొడుకులు పుట్టారు. చిన్నప్పటినుంచి బర్బరీకుడు శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి శివుడు అతనికి 3 అమోఘమైన బాణాలను వరంగా ఇచ్చాడు. ఆ 3 బాణాలతో ప్రపంచంలోని సైన్యాన్ని మొత్తాన్ని అతను నాశనం చేయగలడు. ఓడిపోయే పక్షం వైపే ఎప్పుడూ పోరాడతానని అతను తన తల్లికి మాటిచ్చాడు. అక్కడి నుంచే అతను కాటు శ్యామ్గా మారే ప్రయాణం మొదలైంది. ఘటోద్గజుడి కుమారుడైన బర్బరీకుడు చిన్నప్పటి నుంచే చాలా తెలివైనవాడు. అస్త్రశస్త్రాలు, యుద్ధ విద్యలు మరియు తపస్సులు అతన్ని ఎవరూ ఓడించలేరు. కురుక్షేత్ర భూమిలో ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధం మొదలైంది. బర్బరీకుడు కూడా ఆ యుద్ధంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. కానీ తన తల్లికిచ్చిన మాట ప్రకారం అతను ఎప్పుడూ ఓడిపోతున్న వారి వైపే పోరాడాలి. అతను తన నీలిరంగు గుర్రం మీద కురుక్షేత్రానికి బయలుదేరాడు. దారిలో ఒక బ్రాహ్మణుడు అతని దారి ఆపాడు. ఆ బ్రాహ్మణుడు మరెవరూ కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడు. బర్బరీకుడి శక్తిని మరియు అతని ఆలోచనను పరీక్షించడానికే శ్రీకృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు నవ్వుతూ, "నువ్వు ఎక్కడికి వెళుతున్నావు?" అని అడిగాడు. "నేను మహాభారత యుద్ధంలో పోరాడబోయే పక్షం వైపు పోరాడడానికి వెళుతున్నానని బర్బరీకుడు బదులిచ్చాడు. నువ్వు ఓడిపోయే వారి వైపు మాత్రమే పోరాడితే ఆ యుద్ధం ఏమవుతుంది అని శ్రీకృష్ణుడు ప్రశ్నించాడు. ఓటమి ఎక్కడుంటే నేను అక్కడికి వెళ్తాను. నేను ఏ పక్షం వైపు ఉంటే ఆ పక్షమే గెలుస్తుంది అని బర్బరీకుడు సమాధానమిచ్చాడు. అది విన్న శ్రీకృష్ణుడికి విషయం అర్థమైంది. ఒకవేళ బర్బరీకుడు యుద్ధభూమిలోకి అడుగు పెడితే ఆ యుద్ధం గతి పూర్తిగా మారుతుంది. పాండవుల గెలుపు అసాధ్యం అవుతుందని ఆయన గ్రహించాడు. వెంటనే కృష్ణుడు బర్బరీకుడికి ఒక పరీక్ష పెట్టాడు. "నువ్వు అంత గొప్ప వీరుడివైతే ఈ చెట్టు ఆకులన్నిటినీ ఒకే ఒక్క బాణంతో కొట్టి నాకు చూపించని సవాల్ చేశాడు. బర్బరీకుడు ఏకాగ్రతతో తన మొదటి బాణాన్ని సంధించాడు. ఆ బాణం చెట్టుకున్న ప్రతి ఆకును చీల్చుకుంటూ దూసుకువెళ్ళింది. కానీ ఒక ఆకు మాత్రం మిగిలిపోయింది. దాన్ని శ్రీకృష్ణుడు తన కాలి కింద దాచిపెట్టాడు. గాల్లో తిరుగుతున్న ఆ బాణం చివరకు శ్రీకృష్ణుడి పాదాల దగ్గర ఆగిపోయింది. అప్పుడు బర్బరీకుడు ఎంతో వినయంగా, "దయచేసి మీ కాలు తీయండి, లేదంటే ఈ బాణం మిమ్మల్ని గాయపరుస్తుందని చెప్పాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఆ క్షణంలో బర్బరీకుడి వీరత్వం, వినయం చూసి శ్రీకృష్ణుడికి ముచ్చటేసింది. అప్పుడు కృష్ణుడు, "నువ్వు నాకు ఒక దానమిస్తావా?" అని అడిగాడు. "మీరు ఏదడిగినా ఇస్తాను" అని బర్బరీకుడు మాటిచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, "నీ తలను నాకు దానమివ్వు" అని అడిగాడు. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. కానీ బర్బరీకుడు అస్సలు భయపడలేదు. ఇలాంటి దానం ఒక సాధారణ వ్యక్తి అడగలేడు. కాబట్టి దయచేసి మీ నిజ రూపం చూపించండి అని కోరాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన విరాట్ రూపాన్ని ప్రదర్శించాడు. 4 చేతులతో, చేతిలో సుదర్శన చక్రంతో తన అసలైన దివ్య రూపాన్ని కృష్ణుడు బర్బరీకుడికి చూపించాడు. బర్బరీకుడు చేతులు జోడించాడు. ఇది కేవలం ఒక మామూలు యుద్ధం కాదని అతడికి అర్థమైంది. ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగే పోరాటమని తెలుసుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతని త్యాగం మరియు భక్తి ఈ యుగానికి దిశానిర్దేశం చేస్తాయని చెప్పాడు. "నువ్వు ఈ యుద్ధానికి సాక్షిగా ఉండు" అని శ్రీకృష్ణుడు అన్నాడు. బర్బరీకుడి తల మీద శ్రీకృష్ణుడు అమృతం చల్లాడు. "నువ్వు ఈ యుద్ధం మొత్తం చూసి న్యాయంగా తీర్పు చెప్పని" ఆదేశించాడు. కలియుగంలో ధర్మం అంతరించిపోతున్నప్పుడు ఓడిపోయిన వాడికి నువ్వే అండ అని జనాలు నిన్ను మొక్కుతారని చెప్పాడు. "ఆ తలలో నా అంశ ఉంటుంది కాబట్టి దానికి పూజలు చేస్తారు" అన్నాడు. "నీ పేరు శ్యామ్ అని మారుతుందని మరియు నా రూపంలోనే నిన్ను పూజిస్తారని కృష్ణుడు వరమిచ్చాడు. తన చేతులతో ఆ తలను తీసుకునే యుద్ధభూమిలో ఒక ఎత్తైన కొండ మీద శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించాడు. అక్కడి నుంచి అతను మహాభారత యుద్ధం మొత్తం చూశాడు. ఎలాంటి పక్షపాతం లేకుండా న్యాయం వైపు నిలబడ్డాడు. ఇలా కాటు శ్యామ్ అవతారం మొదలైంది. కాటు శ్యామ్ చరిత్ర ఎంత వింతగా ఉంటుందో ఈ గుడి నిర్మాణం కూడా అంతే వింత. ఇప్పుడు ఆ గుడి నిర్మాణం వెనుక ఉన్న అసలు కథ తెలుసుకుందాం. ఈ చరిత్రలో ఎన్నో అద్భుతాలున్నాయి. ఇది కేవలం ఇటుకలు మరియు రాళ్లతో కట్టిన కట్టడం కాదు. కలియుగంలో మనుషులకు ఆసరాగా నిలిచే ఒక దైవ శక్తికి ఇది నిదర్శనం. రాజస్థాన్ నేల మీద జరిగిన ఒక వింత సంఘటనతో ఈ గుడి నిర్మాణం మొదలైంది. సీకర్ జిల్లాలో కాటు అనే ఒక చిన్న పల్లెటూరు. ఒకరోజు ఒక ఆవు గడ్డి మేస్తూ ఒక ప్రత్యేకమైన చోటుకు చేరుకుంది. అక్కడ ఆవు పొదుగు నుంచి దానంతట అదే పాలు కారుతున్నాయి. ఇది చూసి జనాలు ఆశ్చర్యపోయారు. ఇది మామూలుగా జరిగే విషయం కాదు.
ఆ భూమి కింద ఏదో ఒక అద్భుతం దాగుందని ప్రకృతి ఇచ్చిన ఒక సంకేతం అది. ఈ వార్త ఊరంతా వ్యాపించింది. గ్రామస్తులందరూ కలిసి ఆ స్థలంలో తవ్వాలని నిర్ణయించుకున్నారు. మట్టి పొరలు తీస్తున్న కొద్దీ అక్కడ ఒక అద్భుతమైన తల బయటపడింది. ఆ ముఖం చూడ్డానికి చాలా తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. ఆ తల నుంచి ఎలాంటి శబ్దం రాలేదు, కానీ ఒక మాట లేని సంభాషణతో అది అందరినీ పిలుస్తున్నట్లు అనిపించింది. ఆ గ్రామస్తులు భక్తితో ఆ తలను ఒక బ్రాహ్మణుడికి అప్పగించారు. ఆయన దాన్ని తన ఇంటికి తీసుకువెళ్లి పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. దీనికి దారి ఎవరు చూపుతారా అని ఊరంతా ఎదురు చూస్తూ ఉంది. సరిగ్గా అదే సమయంలో ఖాటూను పాలిస్తున్న రాజు రూప్ సింగ్ చౌహాన్కు ఒక కలొచ్చింది. సాక్షాత్తు శ్యాంబాబా కలలో కనిపించి తనకు ఒక గుడి కట్టాలని ఆదేశించారు. ఇక నేను అక్కడే ఉండాలనుకుంటున్నానని ఆ దేవుడు చెప్పాడు. రాజు కళ్ళు తెరవగానే అతనిలో ఒక తెలియని శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపించింది. ఉదయం కాగానే తన శిల్పులను మరియు పూజారులను పిలిపించాడు. వెంటనే ఆ ప్రదేశంలో ఒక పెద్ద గుడి కట్టాలన్నాడు. చరిత్రకారుల ప్రకారం 1027వ సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది. ఫాల్గుణ మాసంలోని శుక్ల ఏకాదశి రోజున ఆ గుడి ప్రారంభించారు. ఆ రోజునే ఇప్పుడు ప్రతి ఏడాది ఖాటూ శ్యామ్ పెద్ద జాతర జరుగుతోంది. శాస్త్రోక్తంగా ఆ దివ్య శిరస్సును అక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేని ఆ పల్లెటూరు అకస్మాత్తుగా ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా మారింది. మొదట్లో ఆ గుడి నిర్మాణం చాలా సాధారణంగా ఉండేది. ఇటుకలు మరియు సున్నంతో దాన్ని నిర్మించారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ దాని వైభవం నలుదిశలా వ్యాపించింది. ప్రజలు ఎన్నో అద్భుతాలను స్వయంగా చూశారు. రోగాలు నయమయ్యాయి, పిల్లలు పుట్టారు, సుఖ సంతోషాలు వెలసాయి. ఈరోజు ఖాటూ శ్యామ్ గుడి కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇది ఎప్పటినుంచో వస్తున్న ఒక సజీవ సాంప్రదాయం. ఫాల్గుణ జాతర, నిషాన్ యాత్ర మరియు శ్యాంబాబా జైకారాలు ఈ గుడికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తినిస్తాయి. చరిత్ర మరియు భక్తి ఈ గుడిలో ఒక చోట కలుస్తాయని చాలామంది పండితులు చెబుతారు. ఇక్కడికొస్తే కేవలం దేవుడి దర్శనం మాత్రమే కాదు, ఒక పెద్ద భరోసా దొరుకుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.